హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా ఏంటిది అనుకుంటున్నారా? చూడండి, ఏం జ్యూస్ ఇది అనుకుంటున్నారా? గెస్ చేయగలరా? గెస్ చేయలేరులేండి. నేనే చెప్పేస్తాను ఇదేం జ్యూస్ అనేది. ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇంతకీ ఇది ఏం జ్యూస్ అంటే మీకు చూపిస్తూ ఉంటాను కదా ఎప్పుడు. మారేడుకాయ జ్యూస్. చూడండి, మారేడుకాయలు ఇలా మంచిగా చక్కగా పండాలన్నమాట. ఈ కలర్లో, క్రీమ్ కలర్లోకి రావాలి. గ్రీన్ కలర్ది కాస్త పేల్ ఎల్లో కలర్లోకి రావాలన్నమాట. మా ఇంటి ఎదురుగా పెద్ద చెట్టు ఉంది మారేడుది అని చూపిస్తూ ఉంటాను కదా, గాలికి అలా పడుతూ ఉంటాయి అన్నమాట. అవి అలా పడుతున్నప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు, లేదా మేమైనా తీసుకుంటూ ఉంటాం. చూసారా, దీని లోపల ఫస్ట్ ఆరెంజీ కలర్గా చక్కగా ఉంటుందన్నమాట గుజ్జు లోపల. చూసారా అంతా పీచు ఎలా ఉందో. ఆరెంజ్ కలర్లో మంచిగా గుజ్జు ఉంటుంది. దాన్ని మనము ఒక గ్లాస్లో వేసి కాస్త నీళ్లు పోసి, చింతపండు గుజ్జు తీసుకుంటాం కదా అలా తీసుకోవాలి. నేను స్పూన్తో ఇలా ఒక చిన్న సన్నని గ్లాస్లో ఈ గుజ్జు తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ వాటిని ఆ రసాన్ని స్ట్రెయిన్ చేసుకుంటూ తీసిన జ్యూస్ అన్నమాట ఇది. 2 కాయలు చూసారా, గుజ్జంతా అయిపోయాక ఇలా పేల్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ గింజలు క్లియర్గా కనబడతాయి అన్నమాట. మరి ఈ గింజలు పాతి పెడితే మొక్కలు వస్తాయా రావా అన్న విషయం తెలీదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేస్తాను ఇప్పుడు. ట్రై చేస్తాను ఒక చిన్న దాంట్లో. ఇదిగోండి ఎన్ని గింజలు వచ్చాయి చూడండి, ఎన్ని గింజలు వచ్చాయి. మీకు చూపిస్తుంటాను కదా అప్పుడప్పుడు. ఎంత పెద్ద చెట్టు అది కదా, చాలా పెద్ద చెట్టు 100 కాయలు ఉంటాయన్నమాట. 100 కాయలు ఉంటాయి, చక్కగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ మారేడు జ్యూస్ చాలా మంచిది కదండి. ఈ కాలంలో, ఎండాకాలంలో చాలా మంచిదన్నమాట. మారేడు జ్యూస్ ఏ కాలంలో అయినా మంచిదే, కాకపోతే పండ్లు వచ్చేది ఈ కాలంలోనే కాబట్టి ఈ కాలంలోనే దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తాగాలండి. ఇలా పండు అయిన తర్వాత తాగాలి. కచ్చివి చాలా వగరుంటాయి. అయితే ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేసానంటే జ్యూస్ తీసాక చియా సీడ్స్ వేసాను. చియా సీడ్స్ కూడా చాలా మంచిది కదా, చియా సీడ్స్ వేసాను. అలాగే బెల్లం వేసాను అనమాట. బెల్లం కానీ తేనె కానీ కలుపుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తాగొచ్చండి. కొద్దిపాటి బెల్లం వేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా తాగొచ్చు. బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగొచ్చు అనమాట ఈ జ్యూస్ అందరికీ చాలా మంచిది. అంటే తాగలేని వాళ్ళు, అలాగే ఉన్న పళాన తాగలేని వాళ్ళు అలా తేనె కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఏమీ అవసరం లేదంటుంటే కాస్త లైట్గా వగరు ఉంటుంది అంతే, కాస్త చేదు ఉంటుంది లైట్గానే. అవి కూడా మరీ దారుణంగా ఏముండదు, తాగొచ్చు. ఇలా గ్లాసెడ్ తాగారనుకోండి, డైలీ దొరికితే డైలీ తాగొచ్చు, లేక అధం పక్షం వీక్లీ వన్స్ అయినా తాగడానికి ట్రై చేయండి. కానీ మన దురదృష్టం ఏంటంటే బయట అస్సలు దొరకవు వెలగపండ్లు కానీ ఇవి కానీ. అసలు వెలగపండ్లైనా సీజన్లో దొరుకుతాయి బయట. వెలగపండ్లు తెలుసు కదా, వెలగపండ్లు ఏనుక్కి చాలా ఇష్టమైన వెలగపండ్లు బయట దొరుకుతాయి సీజన్లో. కానీ మారేడుకాయలు అయితే అస్సలు దొరకవండి. ఓన్లీ వినాయక చవితి టైంలో అవి కూడా పచ్చికాయలు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వినాయక చవితి టైంలో పచ్చికాయలు బాగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు పూత పడుతుంది దానికి. మళ్ళీ ఈ పండ్లు ఒక దిక్కు ఉన్నాయి,
ఈ పండుకాయలు ఒక దిక్కున్నాయి, పూత పడుతుంది మళ్ళా. ఈ పూత అంతా పిందెలు కాయలు అయ్యేసరికి మనకి వర్షాకాలము వినాయక చవితి వస్తుంది. సరిగ్గా వినాయక చవితి టైంకి కాయలు రెడీగా ఉంటాయన్నమాట పూజకి. వినాయకుని పూజకి రెడీగా ఉంటాయన్నమాట. కానీ అవి పచ్చికాయలు. వాటిని కూడా ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి తినేవాళ్ళు ఉంటారు. ఆ పచ్చికాయలని కూడా అది ఇంకా కష్టం అనమాట. ఈ జ్యూస్ తీసుకొని తాగితేనే చాలా మంచిది, చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా చాలా మంచిది. ఏవైనా పూర్తిగా పండిన కాయలతో చేసినవి దాని రుచే వేరు ఉంటుంది కదా, అలా అనమాట. మేమైతే ఈరోజు ఇంకా గాలి బాగా వీస్తుంది అనమాట. ఇంకా రాలి పడతాయి, అంటే చిన్నగా సన్నగా క్రాక్ వస్తుంది అంతే. మనం వెంటనే చేసేసుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఎంతవరకు ఉంటుందో తెలియదు, 1 వీక్ వరకు ఉంటుండొచ్చు. కానీ రోజు ఇలా 1-2 కాయలు చేసేసుకుంటే అయిపోతూనే ఉంటుంది. మేమైతే అలా దొరికిన ప్రతిసారి అయితే ఇలా అవైలబుల్గా ఉన్న ప్రతిసారి మేము ఇలా చేసుకొని తాగుతాము జ్యూసు. ఎండాకాలం కాబట్టి ఇది వేసాను, చియా సీడ్స్ వేసాను, బెల్లం వేసాను కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఫ్లేవర్ కూడా ఎంత బాగుంటుందంటే ప్యాషన్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ కంటే కూడా ఇది ఇంకా మంచి ఫ్లేవర్ అనమాట. అంటే తాగాలనిపించే ఫ్లేవర్ ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం కూడా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వీటిని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసి కూడా ఇవ్వచ్చు పిల్లలకి. నాకు ఇప్పుడు అంత తీరిక లేదు కాబట్టి నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేయట్లేదు. సరే, ఈ సీజన్లో మళ్ళీ దొరికినవి ఐస్ క్రీమ్ చేసి చూపించడానికి కూడా ట్రై చేస్తాను. సేమ్ ఇదే బ్యాటర్, ఇదే జ్యూస్ అనమాట. దీన్నే నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసి ఐస్ క్రీమ్లా చేసి పిల్లలకి ఇస్తాను. ఇది ఎండాకాలం కాబట్టి మామిడి పండ్లు కానీ ఏవైనా కూడా పిల్లలు డైరెక్ట్గా తినే వాటికంటే ఐస్ క్రీమ్ రూపంలో చేస్తే ఇంకా ఇష్టంగా తింటారనమాట. అంటే జ్యూస్ రూపంలో ఇవ్వచ్చు, ఐస్ క్రీమ్ రూపంలో ఇవ్వచ్చు. అంటే డైలీ జ్యూసు పండు మొత్తము తినే బదులు అలా ఒక వెరైటీ లాగా కొద్దిగా అప్పుడప్పుడు, మరీ డైలీ ఐస్ క్రీమ్ ఇవ్వం కదా, అప్పుడప్పుడు ఇలా ఐస్ క్రీమ్ కూడా చేసి ఇవ్వచ్చు. నేను ఈ విత్తనాలను తప్పకుండా పెంచి ఇన్ ద సెన్స్ ట్రై చేస్తాను. జర్మినేట్ అవుతాయా అవ్వవా అనే విషయము తెలుస్తుంది మనకి. ఓకేనా, తప్పకుండా ట్రై చేస్తాను. తప్పకుండా ట్రై చేసి మీకు చెప్తాను. ఓకేనా, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వీటి జ్యూస్ని పిల్లలకు ఐస్ క్రీమ్ లాగా కూడా చేసి పెడతాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.